జూన్ 2 నాటికి రాష్ట్రంలో 100% గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అవకాశాలు ఇస్తే ఏదైనా చేసే శక్తి సామర్థ్యం ఆడబిడ్డలకుందన్నారు. మహిళా స్వయం సంఘాలతో కర్నూలులో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొదుపు సంఘాల స్టాళ్లను పరిశీలించారు. డ్వాక్రా సంఘాలకు తాను శ్రీకారం చుడితే ఆడపడుచులు అందిపుచ్చుకుని ప్రగతి బాటలో ముందుకు వెళ్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పేదరికంపై యుద్ధం చేయాలంటే డ్వాక్రా సంఘాల కంటే సమర్థమైన వ్యవస్థ లేదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఉండగా థాంక్యూ సీఎం సార్ అంటూ విద్యార్థులు, మహిళలు నినాదాలతో హోరెత్తించారు. వెలుగులు వచ్చాయి. దానికి గుర్తు ఈ జ్యోతి. జిల్లా సమాఖ్య కర్నూలు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రెండమ్మా రండి. అన్ని విషయాలు మగవాళ్ళకే తెలుసు, ఆడవాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చెప్పినా నీకేం తెలియదులే, నువ్వు గమ్మనుండమనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి నా ప్రయత్నం ప్రారంభమైంది. నేను ఒకటే ఆలోచించాను, జనాభాలో 50% ఉండే మా ఆడబిడ్డలు శక్తివంతంగా తయారు చేయాలని. మీరు చెయ్యి చాచడం కాదు, వేరే వాళ్లకు మీరిచ్చే పరిస్థితి ఉండాలన్నది, మీది పై చేయి కావాలనేది నా ఆలోచన. ఒక్కొక్క నిర్ణయం బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. నేను గర్వంగా చెప్తున్నాను, ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు, అది ఆంధ్రప్రదేశ్ సొంతం. పేదరికంపై యుద్ధం చేయాలంటే మీకంటే సమర్థవంతమైన ఆర్గనైజేషన్ లేదు. నేను ఈరోజు మీకు ఇచ్చేది దగ్గర 10,000 కోట్ల రూపాయలు. దీనికి ఒక పేరు కూడా పెట్టాను, ఆడబిడ్డ పసుపు కుంకుమ. పోయినసారి నేను పెట్టుబడి నిధి కింద ఇస్తే మాకేమి ఇచ్చాడు మా అన్నని నా మీద అలక చేశారు, బాధపడ్డారు. అవునా కాదా? ఈసారి ఆలోచించాను, ఎలాంటి ఆంక్షలు లేదు, మా ఆడబిడ్డలకు విజ్ఞత ఉంది, వాళ్ళకే వదిలిపెట్టండి, కష్టాల్లో ఉంటే ఖర్చు పెట్టుకొని స్వేచ్ఛనిద్దాం, ఏం కావాలంటే అది చేసుకోమని ఒక పిలిపిచ్చాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ఇది మీరు ఏ విధంగా ఉపయోగించాలో మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకునే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తల్లిని చూశాను, ఆవిడ కట్టెల పొయ్యిలో వంట చేసేది, కళ్ళల్లోకి కడుపులోకి పొగబోయేది. బయట వస్తే కళ్ళ నీళ్లు చూస్తే ఏంటింత బాధపడుతున్నారనే ఆవేదన ఉండేది. అందుకే ఆలోచించా, నా తోబుట్టువులకి, నా ఆడబిడ్డలకి ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా, రేపు జూన్ 2వ తారీఖుకి 100% మొత్తం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఒక్కరికి కూడా గ్యాస్ లేదనకుండా అందరికీ ఇస్తాను. దానిపైన మీరు వంట చేయడం చాలా సులభం అయిపోతుంది. మీరు డబ్బులు సంపాదించి మీ ఇంట్లో మగవాళ్ళకి తాగుడుకు డబ్బులు ఇస్తే మాత్రం మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బులు మిగలదు. అది మాత్రం కోఆపరేట్ చేయమని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. దాన్ని కూడా నియంత్రణ చేయాలి మీరు.